మేము భోగి రోజు స్వీట్ చేసుకుంటాం. ఇది సెలపిండి సజ్జలు ఇట్లా వేపుకోవాలి. మాది కొద్ది పెద్ద ఫ్యామిలీగా, జాయింట్ ఫ్యామిలీ కాబట్టి 2 seats ఒక 2 kilos తీసుకున్నాం. మంచిగా వేపిన తర్వాత అండ్ బియ్యం కూడా వేపాలి. నేను ప్రాసెస్ అంతా చూపిస్తాను. ఇందాక సద్దలు వేసాం కదా, ఇప్పుడు రైస్ కూడా వేసుకోవాలి. అది 1 kg, అది 2 kilo, ఇది 2 kilos. కొంచెం కొంచెం వేసుకొని వేపుతున్నాను. ఇట్లా చేసినాక రెండు మిక్స్ చేసుకోవాలి. రెండు మిక్స్ చేసేసాక ఇది గ్రైండర్ మిషన్ పంపించాలి పౌడర్ చేసుకోవడానికి. పల్లీలు కూడా వేపుకోవాలి. చూడండి, ఇందాక చెప్పాను కదా సలిపిండి అని చెప్పేసి, అది సజ్జలు అండ్ బియ్యం వేపినాము. ఇప్పుడు విసర అయితే ఇలా చేస్తుంది మా అత్త. ఇగో మా రాజ్ కుమార్ ఏదో చేస్తున్నాడండి ఈరోజు స్వీట్. నేను భోగి స్పెషల్ స్వీట్ చెప్పాను కదా, ఆ స్వీట్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు అడుగుతాను, ఆగండి. చెప్పు రాజ్ కుమార్. నువ్వుల పిండి కాదురా, సలవిడి అంటారు కదా అత్త. సలవిడినో సలపిండినో అంటారు తెలుగులో. ఏమేమి వేసినారు ఇప్పుడు మా అత్త చెప్తాది. చెప్పత్త. సద్దలు, జొన్నలు, సద్దులు, కొద్ది బియ్యము, పప్పులు, యాలగుడ్లు, లంగాలు, శుంఠి సోపు, నువ్వులు, బెల్లము, పల్లీలు. ఇగో నువ్వులు బాయిల్ కొద్దిగా వేడి చేసేసి మిక్సీలో తీసుకున్నారంట. ఇది పల్లి అది మిక్సీలో తీసుకున్నాము. బెల్లం అన్ని కలిపి రుబ్బాలి, గుండె కింద రుబ్బాలి. ఇది ఎప్పుడు చేస్తారు? సంక్రాంతికే చేస్తాము. సంక్రాంతినా, భోగినా, కనుమనా? భోగి సంక్రాంతి, భోగి రోజే చేస్తాము. భోగి రోజే. రేపు చేసి చేసుకుంటాము. బచ్చాలు చేసుకుంటాము. రేపు భక్షాలు.